చిత్తూరు జిల్లాలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ వ్యవసాయ శాఖ రైతులు బాగుపడాలంటే క్షేత్రస్థాయిలో ప్రక్షాళన జరగాలని, వ్యవసాయ పనులకు కూలీలు అనుకున్న టైంకు దొరకటం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం నిర్వహిస్తోంది. ఈ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని వారు కోరారు. అప్పుడే రైతులు పంటలు పండించడానికి అనుకూలంగా ఉంటుందని అన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు నియోజకవర్గాల వారీగా వర్క్షాప్ నిర్వహించి రైతులకు సరైన అవగాహన కల్పించాలని కోరారు. నేనైతే లాస్ట్ 12 నెలలు చదువుతున్నాను. ఎక్కడైనా మీరు చెప్పిన పంటలను ఎగరుతుంది. నేను చూస్తున్నదంతా ఎక్కడ చూసినా ఈజీగా ఉన్న పంట ఏంటంటే చెరుకు. మొత్తం మా నియోజకవర్గంలో 90% చెరుకే. మిగతా ఈ వ్యవసాయానికి పనికి రాదు అనే భూముల్లో మామిడి తోట పెట్టారు. మీకే తెలుసు, పోయినసారి అంతా సమ్మర్లో వ్యవసాయాలు అందరూ రోడ్డు మీద ఎక్కారు. ఎందుకంటే మామిడికి ఇక్కడ గిట్టుబాటు ధర దొరకలేదు. ఈ విషయంలో 30 రూపాయలు అన్నారు, మళ్ళీ 27 రూపాయలు అన్నారు. నేను పొలం చెప్పేసి మొత్తం బాగా తీసుకొచ్చి రోడ్డు మీద పోయేసి ఇది మీరు ఏం చేశారు? ఎలాంటి కమిటీ మళ్ళా సమ్మర్లో మామిడి వస్తుంది, దానికి మీరు ఏం న్యాయం చేయబోతారు? దీనికి ఏదైనా ఒక ప్రణాళికలాగా మీరు ఎదురు రూపొందించారా?